ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ద లార్డ్ ఫుల్ఫిల్ ఆల్ దేర్ పెటిషన్స్. మనము చేసిన ప్రార్థనలను వినువాడు, వాటిని సఫలపరచువాడు మన దేవుడు. నీవు ఏదైతే ఆయన సన్నిధిలో నుండి మొరపెడతావో అది ఖచ్చితంగా దానిని ఆలకించి నీ జీవితంలో స్థిరత్వం దయచేవాడు. నీ కోరికను నెరవేర్చువాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచువాడు. నీ ఆలోచన రీతిగానే నీవు దేవునికి ప్రార్థన చేస్తావు. అట్టి ప్రార్థనలన్నీ దేవుడు నీ జీవితంలో నెరవేర్చి సఫలము చేస్తాడు. నీ ఆపద సమయంలో నీవు ఎవరిని అర్థించినా, సహాయం కొరకు వేడుకొనినా వారు ఆ సహాయాన్ని నీకు చేస్తారో చేయరో తెలియదు, కానీ నీ దేవునిని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయము చేస్తాడు. మోషే ప్రార్థన విన్నాడు, ఆయన ప్రార్థనలను సఫలపరిచాడు, అడిగిన ప్రతి దానిని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఏలియా ప్రార్థన విన్నాడు, ఆయన అడిగిన ప్రకారము చేశాడు. ఎలీషా ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన, నెహెమ్యా, హిజ్కియా అందరి ప్రార్థనలను విని వాటిని సఫలపరిచిన వాడు నీ దేవుడు, నా దేవుడు. మరి నీవు చేసిన, నేను చేసిన ప్రార్థనను ఆయన ఎందుకు ఆలకించడు? ఖచ్చితంగా నా ప్రార్థనలను ఆలకించి వాటిని సఫలపరుస్తాడు. కనుక ఇక నుండి అయినా దేవునికి ప్రార్థించు. నీవు ప్రార్థన చేయుటలో వెనుకబడి ఉన్నావేమో, ఆయనను నిర్లక్ష్యము చేస్తున్నావేమో, ప్రతి వారిని మనుషులను ఆశ్రయిస్తున్నావేమో. మొదటిగా నీవు దేవునిని ఆశ్రయించు. ఆయనను అడగకుండా ఆలోచిస్తున్నావేమో. అడిగితే సమస్తమును నీ కాళ్ళ ముందు పెట్టువాడు, నీకు సమస్తమును దయచేయవాడు, అడిగిన దానికంటే అధికముగా ఇచ్చువాడు. ప్రతి వారి ప్రార్థనను ఆలకించి వాటిని నెరవేర్చువాడు మన దేవుడు. ప్రవక్తలు అందరూ ప్రార్థించి వాటిని పొందుకొన్నారు. దేవుడే వారి ప్రార్థనలను సఫలపరిచాడు. అట్టి రీతిగానే దేవునికి మనము ప్రార్థించి మన ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, నాయన వినిన వారిని నాయన ఒక్కసారి వారితో మాట్లాడిన దేవా వందనాలు. ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, నీకు మాత్రమే ప్రార్థించి నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో నాయన, వారికి తప్పనిసరిగా నాయన మీ సహాయమును అందించండి. వారి ప్రార్థనను సఫలపరచండి. వారు అడిగిన రీతిగా వారికి దాయిచ్చేయండి దేవా. నాయన ప్రార్థనలు ఆలకించువాడా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నాయన ఎవరైతే నాయన ప్రార్థన అవసరం కోరారో నాయన, వారి ప్రార్థనలు ఆలకించండి. వారి అవసరతను తీర్చండి. వారి అక్కరతలను నాయన, వారి అవసరాలను బట్టి నాయన సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.